కానీ వాక్యాలు వివరించారు సంఘానికి లేకపోతే సేవకు సంబంధించిన మాటలు. తరువాత నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను, జాగ్రత్తగానండి. ఈరోజు మనకి సేవకులు కూడికని ఎన్నో రోజుల మట్టి మనం వెల్లడి చేసుకున్నాం. ప్రతి నెల తెలుసు, ప్రతి నెల కూడా మనకి మొదటి బుధవారం సేవకుల కూడిక జరిగిద్దండి. అయితే మరి ఒకరోజు ముందు పెట్టామండి, ఎందుకంటే మన కిరణ్ రిక్వెస్ట్గా అడిగాడండి, నాన్నగారు మరి మా విశ్వాసులు కొంతమంది ఆ రోజున పబ్లిక్ హాలిడే ఉంది, వాళ్ళు అప్పుడు రావడానికి కుదిరిద్ది, మరి ఏదన్నా అవకాశం ఉంటే ముందుగా 3వ తారీఖున పెట్టండి అని చెప్పారండి. రేపు అసలు మనకి సరే మనకు అవకాశం ఉంది కాబట్టి అది ఎవరిని ఇబ్బంది పెట్టే పని కాదు కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా ఉంటే మనమే సరి చేసుకుందాం అని చెప్పి మరి ఏభయ్ గారికి తర్వాత విజయరాజు గారికి సోమవారం సేవకులు కూడిక ఉందండి వాళ్ళకి. అది కూడా మరి పగలనుకొని నేను 3వ తారీఖున ఎవరికి అబ్జెక్షన్ ఉండదని చెప్పి పెట్టామండి. ఏమండి, అయితే కొంతమంది ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చూడండి, ఫోన్ చేసినట్టు ఆడు దగ్గర ఉండ కుయుక్తి దొంగేశాలు చూడండి, ఆడు ఫోన్ చేసినట్టుగా ఉండాలి, రాకుండా ఉండాలి. అదేమంటే ఫోన్ చేశాను అంటాడు, ఆడు కుయుక్తులు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ దొంగ కూడా అట్టగే ఉంటాడు, కానీ ఆడు పెరగడు సావడండి, అటు సావడో పెరగడు. ఆడు ఫోన్ చేసినట్టుగా ఉండాలి, ఎగ్గొట్టాలి. చూడండి ఎంత యుక్తో చూడండి. వీడు ఏం సేవలు చేస్తాడండి, వీడు వస్తే నాకేం భయం అయ్యా. ఆ విధంగా యుక్తిగా ఉండి సేవలు కట్టడానికి కానీ సేవలు చేయటానికి కానీ అడుక్కు తినటానికి కానీ తినటానికి బయలుదేరారండి. అది మళ్ళీ నేను ఫోన్ చేసినా దెబ్బలాడతాడు. మీరు గుర్తుపెట్టుకుని నేను చేసే ఫోన్ అంటారు. ఎప్పుడు చేయాలి ఫోను? నిన్న చేయాలి. నాన్నగారు నాకేదో చిన్న పని వచ్చింది, నేను రాలేను అని నిన్న చేయాలి. ఒకటే ఇదిగో వస్తున్నా, ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన దాకా లేకపోతే ఈ మంత్రి గారు వచ్చిన దాకా ఇక్కడ ఆగాల, ఇదిగో ఇక్కడ దాకా వచ్చా నేను అని ఇంకొకటి పోయి అక్కడ దాకా వస్తే ఏం చేయమంటాడు? ఆఫ్ చేయమంటాడా? ఎంత యుక్తిలో ఎంత. అందుకని ఆడు దరిద్రంగా ఉంటున్నాడు నాకు తెలుసా. ఆ ఉండేవాడు వచ్చేవాడు అంత దరిద్రంగా ఉంటున్నాడు, వస్త్రాలు కూడా లేకుండా చత్తనాడండి. ఎవడి క్రియలు వాడు ఎమ్మట వస్తాయండి. నేను అంటమని కాదు, నేను చెప్పిస్తున్నాను అనుకోమాకండి. ఎవడి క్రియలు వాడు వెనకమాలు వస్తాయి. అది అందుచేత నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను, జాగ్రత్తగానండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చాలమ్మ. చూడండి, అబ్రహాం గారు చనిపోయిన తర్వాత తన కుమారుని ఇస్సాకునకు యావదాస్తి ఇచ్చాడు. ఇంకా ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాక్ కంటే ముందు పుట్టిన ఆయన ఉన్నాడు. తరువాత శారా చనిపోయిన తర్వాత అబ్రహాము చూడండి సుమారుగా 140 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు 6 పిల్లలు పుట్టారండి, 6 కొడుకులు పుట్టారు. మరి కూతుర్లు పుట్టారో లేదో తెలియదు, కానీ అక్కడ రాయబడి లేదు, కానీ 6 కొడుకులు పుట్టారు. ఆయన
న్యాయసమ్మతంగా ఆలోచన చేసి తాను బ్రతికుండగానే తన ఉత్పత్తుల కుమారులకు చూడండి కొంత బహుమానాలు ఇచ్చి, కొన్ని వారికి బహుమానాలు ఇచ్చి, తాను బ్రతికుండగానే చూడండి ఇస్సాకునకు యావదాస్తి ఇచ్చేసి, వారిని ఇస్సాకు యొద్ద నుండి వీళ్ళు గొడవ పడకుండా ఏం చేశాడంటే, ముందు ఆలోచనతో వీళ్ళు గొడవ పడకుండా ఏం చేశాడంటే, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. ఈయన వాగ్దానం ద్వారా పుట్టినవాడు కాబట్టి యావదాస్తి తీసుకెళ్ళి తన కుమారుడైన ఇస్సాకునకు ఇచ్చాడు. ఇస్సాకునకు ఇచ్చినప్పుడు ఆయన తండ్రి నివసించిన పట్టణంలోనే, గ్రామంలోనే, ఆ ఇంటి దగ్గరే నివాసం చేస్తూ ఉన్నాడు. చేసి ఆ దేశంలో నివాసం ఉన్నాడు. గెరారు ప్రాంతంలో చూడండి అబ్రహాము నివాసం చేశారు. అలాగనే ఇస్సాకు కూడా గెరారు ప్రాంతంలో నివాసం చేసినప్పుడు ఆ దేశమందు ఉన్నవాడై ఆయన ఒక పొలం వేశాడండి. విత్తనం వేసి పొలం వేశాడు. పొలం వేసినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఏమండి, ఆయన మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. చూడండి ఈయన ఏ విధంగా అభివృద్ధి పొందాడయ్య అంటే, ఒక క్రమం, ఒక భక్తి. చూడండి, ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే అతనికి కొన్ని క్రమాలు ఉంటాయండి. కొంతమంది సాక్ష్యం చెప్తారండి. ఈ డాక్టర్ ఈ సీట్ వచ్చిన వాళ్ళు కానీ, మంచి ఇంజనీరింగ్ మంచి దానిలో సీట్ వచ్చిన వాళ్ళు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్లు కానీ సాక్ష్యం చెప్తారండి. నేను ఇన్ని గంటలు వేసేవాడిని, ఇన్ని గంటలు చదివేవాడిని, పుస్తకాల మీద కుస్తీ పట్టాను, లేకపోతే ఆహారం తినేవాడిని కాదు, పగల ఆహారం తిని రాత్రి ఉపవాసం ఉండి చదివేవాడిని, ఏమండి అని వారు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. పేపర్ వాళ్ళకి చూడండి, మీడియా వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా నీకు ఎలా వచ్చింది, ఈ విధంగా నువ్వు అభివృద్ధి పొందావు, కారణం ఏంటి అంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, ఇలా చదివాను, ఆ బుక్స్ మీద కుస్తీ పట్టాను, ఒకరితో స్నేహం చేసేవాడిని కాదు, ఫోన్ తీసి పక్కన పెట్టేవాడిని, లేకపోతే నేను ఎలా చేశాను, ఇంత చదివాను, ఈ విధంగా నేను కష్టపడ్డాను, ఓర్చుకున్నాను, శ్రమపడ్డాను, బాధలు పడ్డానని చెప్పి వాళ్ళ వెనకమాల చూడండి ఎంతో చరిత్ర ఉంటుందండి. ఏమండి, దానికి ఒక క్రమం ఉంది. అతనికి చూడండి డాక్టర్ వచ్చిందంటే, డాక్టర్ సీట్ వచ్చింది, ఒక క్రమం ఉంది. అతను చూడండి ఒక కలెక్టర్ గారు అయ్యారంటే అతనికి పెద్ద చరిత్ర ఉంటుంది, క్రమం ఉంటుంది. లేకపోతే అతను చూడండి సూపరింటెండెంట్ అయ్యాడంటే, లేకపోతే ఇంకేదైనా అయ్యాడంటే చూడండి దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక చదువు ఉంటుంది, త్యాగం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుందండి. అడ్డగోలుగా చూడండి ఇది చేయరు కదండి. ఒకవేళ డబ్బులు కట్టి అడ్డగోలుగా చూడండి ఇదైనప్పటికీ వారికి ఆపరేషన్ చేయటం కానీ వైద్యం చేయటం కానీ రాదండి. వస్తుందా? రాదు. డబ్బు పెట్టి సీట్లు కొన్నప్పటికీ వైద్యం రాదు. ఆ పేషెంట్ పట్టుకుంటే చూడండి వాడు చనిపోతారు, లేదా ఇంకేదైనా వ్యాధి ముదిరిపోతే, బలహీనతలు ఎక్కువైపోతాయి. కష్టపడాలి, చదవాలి, ర్యాంకులు కొట్టాలి, సీట్లు ఇది చేసుకోవాలి, అదంతా కూడా చూడండి గొప్ప చరిత్ర ఉంటుందండి. అలాగనే చూడండి ఇవాళ కొంతమంది సేవకులు అభివృద్ధి పొందారు అంటే, ఇప్పుడు ఏబు గారే చెప్పారు, మేమిద్దరం ఏకాంతం వెళ్ళోళ్ళమని. ఆ పరిస్థితి 3 సంవత్సరాలు, నిజంగానే 3 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోమంటేనే చేసుకున్నాడు, నేను ఒప్పుకుంటేనే చేసుకున్నాడు. తరువాత ఉపవాసం ఉండి 40 దినాలు దేవుడు ఉపవాస ప్రార్థన చేయమంటే
ఖచ్చితంగా 40 దినాలు గాలికి అట్లా ఊగితే అట్లా గాలి వస్తే ఎగిరిపోయి తట్టుకున్నాడు. అంత సన్నబడిపోయాడు. వారిని సేవకు పంపించినప్పుడు భోజనం దొరక్క ఆ రాణి అమ్మగారు ఆ ప్లేట్కి అడిగి ఆ ఎదటోళ్ళకి ఆ పక్కన వాళ్ళకి అనుమానం రాకుండా దేవుని నామానికి వీళ్ళు సేవకు వచ్చారు అడుక్కు తింటున్నారు అనుకుంటారని మేము తిన్నాం అన్నట్టుగా జనం చూసేటట్టుగా ప్లేటు ఆ డేక్షాలు కడుక్కుంటారు కదండి, కడిగి అటు పారపోసుకునేది. తినేది కాదు, లేదు భోజనం లేదు. ఏమండి, అప్పుడు మేము కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే, మాకు ఏం డెవలపింగ్ లేదు. ఒక 50-100 ఇస్తే దాన్ని మళ్ళీ నేను వెళ్ళినప్పుడు నాకే పెట్టేవాడు. వాళ్ళు తినకోకుండా చూడండి, తినకోకుండా ఎంతో కష్టపడి అభివృద్ధి పొంది ఇవాళ స్థితిని చూస్తున్నారు, కానీ మొదటి స్థితిని క్రమంగా ఆ క్రమం లేకపోతే లేదండి. తరువాత నేను సేవకు వచ్చినప్పుడు చూడండి, నాకు అసలు ఏమీ లేదు. ఆయనకన్నా కొంచెం అత్తగారు ఏదన్నా సహాయం చేసేవాళ్ళు, కానీ నాకు అత్తగారు కూడా లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. 50 కేజీల సిమెంట్ సంచితో నేను నా పనిముట్లు తీసుకుని వెళ్ళానండి. సిమెంట్ సంచి 50 కేజీలు తెలుసా? ఆ సంచితో నేను సేవకు వచ్చాను. నాకు విశ్వాసులు వచ్చేంత వరకు ఒక్క పూట భోజనమే, మధ్యాహ్నం తినేవాడిని, నైట్ అంతా అట్లాగుండా ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను. సంఘం వచ్చిన దాకా, సేవ డెవలప్ అయిన దాకా నేను అసలు ఇంటికాడ ఉండోని కాదండి. వాళ్ళని ఉన్నిచ్చోని కాదు, నేను ఉండోని కాదు. ఏమండి, మేము క్రమక్రమంగా చనిపోయేంత వరకు మా ఆత్మీయతని నేను విడిచిపెట్టలేదండి. ఏదో మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వెంటనే పోయాయండి. నేను సర్దుకునేవాడిని. అవన్నీ ఆయన పెద్దవాళ్ళే పోనేలా అనుకునేవాడిని, వదిలేసేవాడిని. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడేవాడిని. నేను ఎదురు వాక్యానికి వ్యతిరేకమైన పని చేస్తే నేను ఖచ్చితంగా నాన్నగారైనా ఎదురు మాట్లాడేవాడిని. అలా అందరూ అలా చూస్తున్నాగా నేను ఎదురు మాట్లాడేవాడిని. ఏమండి, ఎందుకంటే వెనక చూడండి, మా స్థితి మీరు చూడలేదు. మేము క్రమంగా దానికి భక్తిలో ఉన్న క్రమం ఏంటంటే, ఇస్సాకు అభివృద్ధి పొందాడంటే మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా వర్ధిల్లాడు. అంటే మేము సేవకుల కూడికి కానీ మీటింగ్స్ కానీ దేనికైనా సరే చూడండి మానుకోలేదండి. ఏమండి, ఎక్కువ ఆబ్సెంట్లు ఉండే కాదు, టయానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక అరగంట అటు ఇటుగా చూడండి టయానికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. మేము 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మా ఊరు నుంచి 80 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. తోటరాలపాళ్ళు, నందిగం అయితే బాగానే వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల లోపలికి అడవిలోకి వెళ్ళాలి. అక్కడ బస్సులు ఉండేవి కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రయాణం, ఏడు నుంచి వెళ్ళిన ప్రయాణం ఎంతసేపు అయితే పట్టేది, అక్కడి నుంచి అంతసేపు పట్టేది. ఆకలేసేది, బ్యాగులు తగిలించుకొని మొయ్యలేక అట్టగే, సీట్లు దొరికేవి కాదు. నుంచొని ఇట్లా పట్టుకొని ఒక పక్కన బ్యాగ్, ఒక పక్కన కడ్డీ పట్టుకొని అట్లా నుంచొని ఎన్నో తిప్పలు పడ్డాం. అయినప్పటికీ అవన్నీ కూడా మాకు శ్రమలుగా ఉండేవి కాదండి. నాకు భక్తి కావాలి, ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, దేవుడు కావాలని చెప్పి ఒక పద్ధతిగా చూడండి వెళ్ళేవాళ్ళు. క్రమం అంటే, భక్తిలో క్రమం ఏంటంటే, ఫస్ట్ చూడండి, నువ్వు టయానికి సేవకుల కూడికే కానీ, మీటింగే కానీ, ఏదన్నా స్తుతి కూడికే కానీ, రమ్మన్నప్పుడే కానీ కరెక్ట్గా టయానికి దేవుని మందిరానికి రావాలండి. దేవుని సన్నిధానంలో కలుసుకోవాలి. క్రమం లేనోడు చూడండి నెలంతా తిరుగుతాడు, బళ్ళు వేసుకొని గాలి కుక్కలా తిరుగుతాడు. సేవకుల కూడికి వచ్చారు, ఫోన్ చేస్తాను, నాన్నగారు నాకు ఏదో తిమ్మైందో, జలుబు చేసిందో, దగ్గు వచ్చిందో, నేను ఇవాళ రాలేను. చిన్న కాలు నొప్పి చాలండి, వాడు పెద్ద శ్రమ అవసరం లేదు, కష్టం అవసరం లేదు. ఎందుకంటే యథార్థ ఒప్పుకోబడిద్దని. ఒక అతను అలావు నాకు బోల్డని చెప్పిందండి, వీడు పెద్ద మాయలోడండి, నాన్నగారు రేపు పొద్దున సేవకుల గుడికి కాడికి ఒప్పిండి అది ఇది అంటే, సర్లే అమ్మ రానేండి అమ్మ, ఆడు రాకుండా ఎగ్గొట్టాడు. ఇవాళ రాలేదు అతను. ఎందుకంటే వస్తే యథార్థాలు ఒప్పుకోవాలి. గుంజీలు తీపిస్తాం, చెంపదెబ్బలు తీపిస్తాం, లేదా ఏదో కొడతాం. అట్లా తప్పించుకుంటే క్రమేనది, అది క్రమం కాదు.
భక్తిలో చూడండి క్రమం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూడండి యోహాను యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలలు ముందుగా వచ్చారు. యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి ప్రభు వచ్చారు. ప్రభు వచ్చినప్పుడు యోహాను ప్రభు వెనక చూడండి ఆయన ఇంకా ఏం చేశారంటే నివారింప చూశాడు. అయితే ప్రభువునేమన్నాడు, ప్రభువా నేనే నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతారేంటి ప్రభు అని అడిగితే ప్రభు అన్న మాటలు ఏంటంటే యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి అవతిలా జరుగుట మనకి తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగో కానిచ్చాను. ఏమండి పరిశీలించాలి. నీతి యావత్తు చూడండి యేసుక్రీస్తు వారికి కూడా చూడండి ఆత్మీయంగా బాప్తిసం ఇచ్చిన గురువు గారు ఉన్నారు. నీతి యావత్ అలాగే చేయాలి. ప్రభు ఒక మాదిరి చూపించారు. నువ్వు క్రమంగా చూడండి అభివృద్ధి పొందాలంటే నీకు అభిషేకం పట్టడం అవసరం. అభిషేకం పట్టడం ఇదని మొదలుకొని ఇక ఆత్మీయ తండ్రి ఇటు వెళ్తే అటు వస్తాడు. ఆత్మీయ తండ్రి దగ్గర రాడు. ఒక క్రమం ఉండదు, ఒక భక్తి ఉండదు, ఏమి ఉండదండి. నాకు నేనే ఏమండి క్రమం లేదు. నువ్వు గురువుగారి మాట వినేవాడు కాదు. నువ్వు లక్ష్య పెట్టవు. ఏమండి దేవుని యొక్క మాటలు పిల్లరా చూడండి ఒక భక్తికి ఒక క్రమం ఉండాలండి. ఏమండి బైబిల్ బోధిస్తుంది, నీతి చూపిస్తుంది. ప్రతి విషయం కూడా బైబిల్ చూడండి క్షుణ్ణంగా చెప్పిందండి. యేసుక్రీస్తు వారు చూపించారు. అది ఒక మాదిరి, ఒక మర్మం. అది నీతి యావత్తు ప్రపంచంలో ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు నీతి యావత్తుకి చూడండి ప్రతి తండ్రి ఉండాలని, ఆత్మీయ తండ్రి ఉండాలి, గురువుగారు ఉండాలి. గురువుగారిని ప్రేమించాలి, గౌరవించాలి, మర్యాద చేయాలి. ఏమండి గురువు లేనిది చూడండి ఎప్పుడైతే చూడండి ప్రభునందు దేవుని బిడ్డలారా ఆ యొక్క ఆత్మీయతని విడిచిపెడతాడో అప్పుడు అతనికి దెయ్యం ఆవరించి దేవుడు చెప్పినట్టుగా చెప్పిద్ది అంటండి. సెయింట్ ఫ్రాన్సిస్ భక్తుడు ఒక ఆయన పుస్తకంలో రాశాడు. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివా అది. ఆయన అంటే వాళ్ళ ఆత్మీయ తండ్రి ఒక శిష్యుడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అతను వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఆత్మీయ తండ్రి దర్శనంలోకి వచ్చినట్టుగా నన్ను నడిపించినట్టుగానే దర్శనాలు వస్తున్నాయి అంట. అతనికి అర్థం అవట్లా, దెయ్యం పట్టింది, గుడ్డితనం వచ్చింది. వచ్చేది ఆత్మీయ తండ్రి అనుకుంటున్నాడు. లేకపోతే చూడండి ఈయన నన్ను బలపరుస్తున్నాడు అనుకున్నాడు. ఆయన విడిచిపెట్టినా పర్లేదులే నేను సాగుతా అనుకుంటున్నాడు. అలా నడుస్తున్నా కొలది చూడండి కొంతకాలం అయిన తర్వాత నిజంగా దేవుణ్ణి అతను గట్టిగా ఏదో ప్రాణం చేశాడంట. చేస్తే ఆత్మీయ తండ్రి ఒక పక్కన ఉన్నాడంట, ఈ దర్శనం ఇచ్చిన ఒక పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఆత్మీయ తండ్రి అని కనుక్కోమంటే అతనేమో డూప్లికేట్ ఆయన, ఈయనేమో ఒరిజినల్ ఆయన. ఆయన దెయ్యంలా కనపడుతున్నాడు, ఈయనేమో ఆత్మీయ తండ్రి కనపడుతున్నాడు. దేవుడు అప్పుడు చూపించాడంటే చూపించినప్పుడు అయ్యో నిజంగా నేను ఇంత మోసపోయానా, ఇప్పటి వరకు నేను చేసిందంత తప్పు అని చెప్పి మళ్ళీ ఇది చేసుకొని మళ్ళీ ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చి సరి చేసుకొని నడిచినప్పుడు చక్కగా భక్తిలో జాగ్రత్తగా అంతవరకు నిలబడ్డాడు. అలాగనే నువ్వు విడిచిపెట్టినప్పుడు ఏమొద్దంటే దెయ్యం నిన్ను ఆవరిస్తుంది, సాతాను ఆవరిస్తుంది. సాతానుడు ఆవరించి సేమ్ ఇక దేవుడి దర్శనాలు ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటుందండి. సాతాను దర్శనం ఏదో దేవుని దర్శనం ఏదో చాలామందికి మనోనేత్రాలు వెలిగించబడక తెలియదండి. అది డీప్గా చూడండి, అది ఆత్మలో ఉన్నవారు, బైబిల్ తెలిసిన వారు, భక్తి తెలిసిన వారు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది నిజంగా దెయ్యం చెప్పిందా దేవుడు చెప్పిందా అనే మాట వాళ్ళకి అర్థమవుతుంది. అందరికి అర్థం కాదు. దేవుడే చెప్పేశాడు అనుకుంటారు, నాకు దర్శనం వచ్చింది దేవుడే చెప్పారు అనుకుంటారు. ఏమండి ప్రియులరా చూడండి దైవ గ్రంథాన్ని పరిశీలించాలి. దేవుని యొక్క మాటలు దర్శనాల్లో కూడా చూడండి చాలా దర్శనాలు మనిషిని భ్రమపరిచే దర్శనాలు, మనిషిని దారి తప్పించే దర్శనాలు, మనిషిని చూడండి భక్తిలోంచి తొలగించే దర్శనాలు బోళాన్ని వస్తాయండి. అదేమంటే నాకు దేవుడు చెప్పాడు అంటాడు. దేవుడు చెప్పడం కాదు, అది క్రమం కాదు. క్రమం ఏంటి అంటే నీకు ఖచ్చితంగా చనిపోయేంత వరకు నీకు ఆత్మీయతని ఉండటం ఒక క్రమం, ఆయన విడిచిపెట్టకుండా ఉండటం ఒక క్రమం. చూడండి
ఇంకా శరీర సంబంధమైన తల్లిదండ్రులే కానీ ఆత్మీయ సంబంధమైన తల్లిదండ్రులే కానీ నీవు ప్రేమించడం, గౌరవించడం అనేది ఒక క్రమం అండి, క్రైస్తవుడి క్రమం. చూడండి, స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్తలో పాత నిబంధనలో ఉన్నదాన్ని 5వ అధ్యాయము 1వ వచనాల్లో యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ 15వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేస్తున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులు గణపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందాలని దేవుడు సెలవిచ్చాను. చూడండి, ఎవరు సెలవిచ్చారండి? తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణించాలి. అది కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలు ఉంది. ఈ వాక్యాన్ని పాటిస్తే ఖచ్చితంగా చూడండి, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వాళ్ళ మీద తిరగబడరు, వాళ్ళని తిట్టరు, సాటుగా అనుకోరు. శరీర సంబంధ తల్లిదండ్రులు కూడా తిట్టరు, సాటుగా అనుకోరు. ఈ వాక్యాన్ని పాటించేవాడు కావాలి. అది క్రమం, భక్తి, నీతి. నువ్వు డెవలప్ అవ్వాలంటే, అభివృద్ధి పొందాలంటే, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ యొక్క తల్లిదండ్రులను గణపరచాలి, వాళ్ళని ఎదరబెట్టుకోవాలి, వాళ్ళ మాటకు నువ్వు లోబడాలి, వాళ్ళ మాటను వినాలి, వాళ్ళకు భయపడాలి, వాళ్ళ మీద తిరగబడేప్పుడు నీకు భయం అనేది కలగాలి, భక్తిలో భయం పుట్టాలి. వారిని దూషించువాడు చూడండి తప్పక మరణం పొందాలి. పిల్లల చూడండి, ఇస్సాకు ఎంత భయభక్తులతో తండ్రి చనిపోయేంత వరకు ఎంత భయము భక్తితో జీవించాడు. అందుకని ఇస్సాకు పొలం వేసినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా ఇస్సాకులో ఉన్న గుణం ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు, గెరారు ప్రాంత వాసులు ఆ తండ్రి బావులు బూడి చేశారు. వాళ్ళు బూడి చేసి ఏం చేశారంటే, ఇది మా బావి అన్నారు. మా బావి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు ఎక్కడి నుంచో పొరుగురు నుంచి వచ్చావు, ఇది మాది అని చెప్పి దెబ్బలాడారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు, సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మీద దెబ్బలాడు. ఏయ్, ఎవడరా మీరు? పురాతన కాలం నుంచి మా తండ్రిది, మాది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనలేదు, దెబ్బలాడలేదు, గొడవ పడలేదు. తల వంచుకొని ఏం చేశాడు, వద్దు వాళ్ళతో మనకు గొడవ ఎందుకని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకోసారి బావి తీస్తుంటే అక్కడికి వచ్చి దెబ్బలాడాడు. అవి నిజంగా వాస్తవానికి అబ్రహాం బావులే, తండ్రి ఉన్నప్పుడు తీసిన బావులే. వాళ్ళు బూడి వేశారు, మళ్ళా దాంట్లో పూడికి తీస్తున్నాడు. పూడికి తీసినప్పుడు వీళ్ళు వచ్చి దెబ్బలాడారు, వీళ్ళు వచ్చి గొడవ పడ్డారు. అప్పుడు ఇస్సాకు చూడండి ఏం చేశాడంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో చోట, వేరే చోట వెళ్ళి ఒక లోయలో చూడండి బావి తీసినప్పుడు ఏమైందంటే, ఇస్సాకునకు జలలు గల సమృద్ధిగా ఓటలు వచ్చినాయండి. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు దెబ్బలాడలేదు, దాన్ని తీసుకున్నాడు, పొలం పంట వేసాడు, అభివృద్ధి పొందాడు. ఏమండి, నువ్వు కలహం ఆడుతుంటే, గొడవ పడుతుంటే, దెబ్బలాడుతుంటే నీకు ఆశీర్వాదం రాదు, దేవుడు నిన్ను దీవించడు. నువ్వు క్రమం లేనివాడు, సేవలో క్రమం లేదు, సేవకుడు కలహాలు ఆడకూడదు, దెబ్బలాడకూడదు, గొడవ పడకూడదు. ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే సంఘంలో కానీ, భార్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ఏ విషయంలో కూడా నువ్వు దెబ్బలాడేవాడికి ఉంటే నీ దగ్గర దేవునాత్మ అనేది నిలవదండి. ఏమండి, నువ్వు ఆత్మీయ తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసేవాడికి ఉంటే నీ దేవునాత్మ నీ యొద్ద నిలవదు. నీకు తెలియకోకుండానే నీ యొద్ద నుండి వెళ్ళిపోద్ది. అది క్రమం. నువ్వు అభివృద్ధి పొందాలంటే, నువ్వు డెవలప్ అవ్వాలంటే అదండి క్రమం. చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడి విధంగా చూడండి ఒక క్రమం అనే దాన్ని చేశారండి.
ఒక భక్తిలో క్రమం అనే దాన్ని పెట్టాడు. ఈ క్రమాన్ని పాటించుకోకుండా నువ్వు అభివృద్ధి పొందాలి, డెవలప్ అవ్వాలి, తల్లకిందులు అవ్వాలంటే నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసిన నీ వల్ల అనేది కాదు. ఏమండి, పరిశీలించాలి. తరువాత సేవ చేసుకునే ప్రతి వ్యక్తి కూడా దేవుడు నాకు ఏం చెప్పారంటే, ఒక దర్శనం 2 సార్లు వచ్చింది దశంభాగాల విషయం. ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు బయటికి వెళ్తావు, బయటికి వెళ్ళినప్పుడు వేప పొలాలు మొగం పొలాలు కడుక్కునే ఉంటాయి చూసారా, అవి తెచ్చుకుంటావు, వాటికి కూడా దశంభాగం, వాటిల్లో కూడా దశంభాగం తీసుకోమన్నా. రెండోసారి ఏమొచ్చిందంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు 3 భాగాలు దశంభాగం ఇవ్వనొచ్చు. స్వయంగా ఒక ఆయన అన్నాడు, నువ్వు 3 భాగాలు దశంభాగం దిగి నిన్ను ఆశీర్వదిస్తాను అంటే 100కు 30 రూపాయలు. 100కి ఎంత? 30 రూపాయలు. దేవుడు చూడండి, బైబిల్లో చెప్పిన క్రమాలు వేరు, ఆయన దర్శనంలో చెప్పే క్రమాలు వేరు. ఇంకా కొంతమందికి కొంత క్రమం చెప్తాడు. ఇది ఎన్ని రోజులు ఉపవాసం అన్న క్రమం చెప్తాడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక క్రమం చెప్తాడు. ఇంకా కొన్ని ఇటువంటి అన్నీ కూడా మనకు తెలియని మర్మాలు, మనం దాచిపెట్టిన మనకు అర్థం కాని మర్మాలు దేవుడు దర్శనం ద్వారా చెప్తాడండి. అన్ని వాక్యంలో ఉండవండి, దర్శనం ద్వారా చెప్తాడు. తరువాత ఏమండి, ఇంకా మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఈ యొక్క దశంభాగం అనేది ఒక క్రమం అండి. సేవకుడు నెలకు ఒక 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 50 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెడితే నీకు నెలకు 200 అవుతాయా? నీవు, నీ భార్య, నీ పిల్లలు తినాలంటే 2000 సరిపోతాయమ్మా? సరిపోతాయా? నలుగురే ఉండాలనుకో పిల్లలు, నలుగురినే లెక్కేసుకో. నెలకు 200 సరిపోతాయా? 100 సరిపోతాయా? 1000 చాలుతాయా? కనీసం వాళ్ళ మనిషి బ్రతకాలంటే, నలుగురు బ్రతకాలంటే 10,000 అవుతాయి. అవ్వా, నువ్వే లెక్కన లెక్కేసుకో, 10,000 రూపాయలు ఖచ్చితంగా అవుతాయి. మరి ఏం నువ్వు నెలకు వచ్చి 200, 100, 50 దశంభాగం ఏంటి? ఏ దొంగ పని అది? అంటే నువ్వు ఎంత దొంగవని దేవుడు దశంభాగాలు తీయట్లేదని. దాంట్లో క్రమం లేదు, నువ్వు ఎక్కడ డెవలప్ అవుతావు? ఇందాక అయ్యగారు చెప్పారుగా, 100 ఇయటం, 500 తీసుకెళ్ళటం. ఒక్కొక్కటి నాకు రూపాయి 150 ఇస్తాడు, 150 ఇచ్చి 500 తీసుకెళ్తాడు. ఈ 150 ఇచ్చాడు, వీడికి 100 ఇవ్వాలని నాకు ఉండదండి. ఒకవేళ ఉన్నప్పటికి కూడా మనసు బీకలాడి తెచ్చి పోలనాడు పాప నాడే పోతాలా అనిపిస్తుంది. ఏమండి, ఆ 150 చేతులు పెట్టి 500 తీసుకెళ్తాడు. మరి అతని క్రమం ఎక్కడ ఉందండి? నీ దశంభాగాలు కాడే నువ్వు క్రమం లేదు, విశ్వాసలాగా నువ్వు గేములు ఆడుతున్నావంటే ఏంటి? విశ్వాసలాగే నువ్వు నడుస్తున్నావంటే విశ్వాసకి నీకు తేడా ఉందా? నువ్వు చేసింది గొప్ప ఎక్కడ ఉంది? ఇంకా దశంభాగాల్లో క్రమం ఉండాలి. సేవకుడు ఎక్కడ కనపడితే అక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇదొకటి, సేవకుడు ఎక్కడ కనపడితే అక్కడ దాన్ని తీసుకొచ్చి నీవు ఇవ్వాలి. వద్దులే, నెల వస్తుందిలే, నెలకిత్తాను అనుకున్నాడు, ఈ నెలలో ఇది వాడేసుకుంటాడు. ఆకలి అయింది, గబక నోట్లేసి అమ్మ అయిపోయింది అంట. అవి కూడా చెప్తున్నా చూడండి. ఏమొద్దమ్మా, ఆకలి వస్తుంది, ఏదో శ్రమ వస్తుంది, ఏదో బలహీనత వస్తుంది, ఏదో ఖర్చు వస్తుంది. వీడు ఏం చేస్తాడు? గబకన అవి నోట్లు వేసేసుకుని అమ్మ అయిపోయినాయి అంటాడు. ఇప్పుడు రూతమ్మ గారు నాకు రాగాలని ఎందుకు ఇచ్చారు దశంభాగాలు? ఆమె చాలా భయంగా ఉంటారండి. ఇప్పటికైనా నేనంటే భయమే, నాకు తప్ప ఎవరికి ఇది. వాళ్ళ పిల్లలు అడిగినా కానీ ఎవరు అడిగినా నాకు తప్ప నేను రావాలి. ఆమె దగ్గర ఎంతన్నా ఉన్నాయి, ఆమెకు వచ్చిన డబ్బుల్లో దశంభాగం తీసి నాకు ఇవ్వాలి. మరి అంత నమ్మకస్తురాలు కనీసం 100 సంవత్సరాల దాకా వచ్చినాయి. మరి దేవుడు అట్లా నిలబెట్టుకున్నాడంటే కారణం ఏంటి? ఏమండి, బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాల్లకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి, 3 దినములకు ఒకసారి దశంభాగం ఇవ్వమని పాత నిబంధనలు. పోనీ
మనం మధ్యలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కలుసుకుంటాం, అప్పుడు కూడా అప్పుడన్నీ ఇవ్వచ్చు. 3 దినాలకు వచ్చి ఆ బేతేల్లోకి వచ్చి అర్పించమంటున్నాడు. గిల్గాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాలు. ఆ స్థలాలు పిల్లకాలన్నీ వచ్చి సముద్రంలో పడతాయి, సముద్రం వెళ్ళిపోదు. అమ్మా పిల్లకాలన్నీ వచ్చాక సముద్రంలో పడతాయి అంట, సముద్రం అంటే వెళ్ళిపోతాయి. మరి నువ్వు సముద్రంలాగా అవ్వచ్చుగా, నువ్వు అవ్వచ్చుగా సముద్రంలాగా. మరి చెట్టు నాటుకున్నావంటే చెట్టు నాటుకోవడం జెండా, చెట్టు నాటుకున్నా మంద కాసుకొని మందపాలు తాగుతాడు. నువ్వు చెట్లు వేయటం తెలియదు, మందలు చేయడం తెలియదు, నీకు పాలు వేయటం తెలియదు, ఏమి తెలియదు. మరి ఏమి తెలవకుండా ఎట్లా వస్తుంది నీకు? కనుకోకుండా నువ్వు ఎవరైనా ఇస్తారు ఏమవుతాను వస్తుందా? నొప్పులు పడాలి, కనాలి, శ్రమ పడాలి, బాధపడాలి. ఒక్కొక్క వ్యక్తిని కనటానికి ఎన్ని రోజులు పడతాయో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని తిట్లు వస్తాయో, ఎన్ని అవమానాలు వస్తాయో, వాళ్ళ బంధువుల ద్వారా, వాళ్ళ చుట్టాల ద్వారా, వాళ్ళ తండ్రి ద్వారా, తల్లి ద్వారా ఎన్నో వస్తాయి. ఈయన నా పక్కన తిరుగుతుంటే ఆ ఏపురాడు ఎమ్మడి తిరిగితే ఏమొస్తుందా నీకు? ఏపుగారు నాన్న అంటా ఉండు, ఆ ఏపురాడు ఎమ్మడి తిరిగితే నీకు ఏమొస్తుందా? పెళ్లి చేసుకోరా, రంకు తాగితే పెళ్లి ఎందుకు అన్నాడు. ఆయన అంటే నా ఎమ్మడి తిరిగంటే రంకు తాగుతున్నాడు, రంకు తాగితే పెళ్లి ఎందుకు రండి. తీరా ఆయన డెవలప్ అయ్యాక ఎవరినైనా ఎలా అన్నోడిగా, నన్ను మాత్రం అన్నోడిగా, అయ్యా వందనాలు అయ్యా, మీది అయ్యానయ్యా. ఎందుకంటే డెవలప్ అయ్యాడుగా, డెవలప్ అవ్వకపోతే తిట్టుడే, డెవలప్ అయిన తర్వాత ఇక మీది అయ్యానయ్యా, మీరు రెండయ్యా ఒకసారి అంటా ఉంటాడు. ఎవరినైనా పెద్ద మనగాడినైనా అరే అన్నాడు, ఎరా మళ్ళీ వచ్చావా అన్నాడు. ఇంతలా ఉన్నాడు చేయరాదు కానీ చెప్తున్నట్టు ఆయన పట్టుకుని అన్నాడు, ఎరా మళ్ళీ వచ్చావా, నిన్నే కదా వెళ్ళింది, మళ్ళీ వచ్చావా అన్నాడు. పాపం చెప్పుకోలేక నవ్వుకునే కట్టగా ఆయన ఇదైపోయాడు. అటువంటి మనిషి. ఆడవాళ్ళేమో వేరే రకంగా లే అన్నాడు, ఏమే అన్నాడు, ఆ మనోడు చేసుకుంటా అన్నాడు, వద్దరం మట్టగా ఆయన నోటి మాట నెరవేరింది. అమ్మా అట్లాగే ఆ క్రమం అనేది చూడండి, ఒక క్రమం అనేది ఉండాలి. దశమ భాగంలో క్రమం ఉండాలి, దేవునికి ఇచ్చేదానిలో క్రమం ఉండాలి. నువ్వు దేవునికి ఇవ్వకపోతే దేవుడు నీకు ఎక్కడ తెచ్చుతాడయ్యా? ఆయన ఇస్తే వచ్చేది, ఆయన ఇవ్వాలి, ఆయన పెట్టాలి. ఆ విధంగా చూడండి, నువ్వు ఆర్థికంగా ఉన్నప్పుడే చూడండి దేవుడు నీకు ఒక పరీక్ష. అబ్రహాముని దేవుడు 10 మంది కుమారులు ఉన్నప్పుడు ఇమ్మలేదు. ఎప్పుడు ఇమ్మన్నాడు? ఒక్కడున్నప్పుడే ఇమ్మన్నాడు. ఒకడు అంటాడు, ఇది తింటాడు, మనకు లేవు కదమ్మా, మనం ఏడ తెచ్చేద్దాం దశలో. అక్కడ నమ్మకం చూపించాలిగా. అదొక క్రమం, అదొక భక్తి. ఇస్సాకు చూడండి, ఏకాంత ప్రాంతం చేసి అలవాటు ఉంది ఇస్సాకు కూడా. సాయంకాలం వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ధ్యానించుకునే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు ఇస్సాకు ఉన్నాయి. చాలా విధేయుడు, వినయంగా ఉండేవాడు, భక్తుడు, తల్లిదండ్రులకు గౌరవించేవాడు, ప్రేమించేవాడు, మర్యాద చేసేవాడు, తండ్రి మీద తిరగబడేవాడు కాదు. ఆ 17 సంవత్సరాలప్పుడు చూడండి, చేతులు కాళ్ళు కట్టేసి బలిపెట్ట మీద కూర్చోబెట్టినప్పుడు ఇంకొకడైతే తిరగబడి వెళ్ళిపోయాడు, తండ్రి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 117 సంవత్సరాలు. అబ్రహాంకి 117, 115 సంవత్సరాలు. అంత ముసలోడిని ఇంకొకడైతే ఏం చేసేవాడు, ఇసురు నెట్టి, నువ్వు బలం రాదా, లేదా నువ్వు దావరాదా, నువ్వు అర్పించుకోరాదా, నాకేంటికి వచ్చిన మేళం, నన్ను తీసుకొచ్చి నాకు ఎంత జీవితం ఉంది, ఎంత ఇది ఉంది, వాళ్ళంత లైఫ్ ఉంది, నా స్టైల్ వేరు అనేవాడు. ఆయన విధేయుడు, బలి అర్పించినప్పుడు తండ్రికి లోపడ్డాడు. అసలు అబ్రహాం కంటే ఇస్సాకుని మెచ్చుకోలేదు, పారిపోయే వయసు అండి. మరి అటువంటి టైంలో నమ్మకస్తుడిగా దేవునికి తన్ను తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు.
తండ్రి మాట కాదండి. అక్కడ చూడండి ఎంతో ఇచ్చేసాడు. అందుచేత ప్రభునందు దేవుని బిడ్డలారా, అది క్రమం అండి. తండ్రికి లోబడటం, తండ్రి మాట వినటం, ఆత్మీయ తండ్రి గౌరవించడం, దశంభాగాలు తీయటం, ఆ క్రమాలు ఉండాలి. తరువాత సహోదర ప్రేమ కూడా ఉండాలి. ఏమండి? తరువాత చూడండి, ఇంక ఇస్సాకు చేసిన గొప్పతనం ఏంటంటే, యోసేపు చూడండి, ఆది కాండము 48వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరు ఎవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుకరించనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వాడిని దీవించుటకు నా దగ్గరకు వాడిని తీసుకొని రమ్మని మాట్లాడాడు. చూడండి, ఇక్కడ దైవ గ్రంథాన్ని చూస్తే యాకోబు కనులు కానరాని వృద్ధుడిగా ఉన్నాడు. అప్పుడు యోసేపు ఏం చేశాడు? తన ఇద్దరు కుమారులు ఎఫ్రాయిము, మనస్సే ఇద్దరిని తీసుకొని వచ్చి వాళ్ళ తండ్రి దగ్గర తీసుకొచ్చి, నాయన ఇదిగో నా కుమారుడు ఇక్కడ పుట్టిన వీళ్ళు, నువ్వు ఆశీర్వదించు అని చెప్పి ఏం చేశాడు? యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోవాలని చక్కని మరమండి. మనకి విశ్వాసులు వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎట్టుంటారో నాకు తెలియదు అని కొంతమందికి విశ్వాసులు వచ్చారు. వాళ్ళు ఎట్టుంటారో నాకు తెలియదు. ఆడు ఏ ఊరు సేవకి వెళ్ళాడో నాకు తెలియదు. నువ్వు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించిన అనాలి. ఎవరి దగ్గరికి? నీ ఆత్మీయ తండ్రి దగ్గర తీసుకెళ్ళాలి. నీ ఆత్మీయ తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నాయన ఈయన ఆశీర్వదించిన మొట్టమొదటి పుట్టిన కుమారుడు అని చెప్పాలి. ఇక ఆయన నువ్వే అరిచేతుల్లో పెట్టుకుని హాయ్ హాయ్ అనుకుంటే ఈ సంకర వేసుకున్నావు, ఈ సంకర వేసుకున్నావు. వాడు 4 రోజులాగా గంజాను తండ్రి పారిపోతాడు. తండ్రి పారిపోతాడు. నీకు వాక్యం చెప్పడం తెలియదు, వాడిని బలపరచడం తెలియదు. నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం రాదు. యోసేపులో ఉన్న గుణం ఏంటంటే, అసలు యోసేపు అధికారం ఉన్నాడు. అధికారం ఉన్నప్పటికీ నా తండ్రి దీవెన కావాలి. నాకు డబ్బు ఉండొచ్చు, అందం, ఎన్ని ఐశ్వర్యాలు ఉండొచ్చు, కానీ నా తండ్రి నాకు కావాలని చెప్పి తండ్రి దీవెన కోసము తన కుమారులిద్దరిని తీసుకొచ్చి ఎఫ్రాయిము, మనస్సేని తీసుకొచ్చి ఆశీర్వదించాడు. మనస్సేనేమో కుడి పక్కన పెట్టాడు, ఎఫ్రాయిమునేమో ఎడం పక్కన పెట్టాడు. చూడండి, యాకోబు కళ్ళు కనపడగా ఈయన ఏం చేశాడు? పెద్దోడికి ఎడం చేయి పెట్టాడు, చిన్నోడికేమో. మరి ఎట్ట కనపడింది ఏమ్మా? ఎట్ట కనపడింది చెప్పండి? దొంగ చూపు చూశాడంటారా? ఎంత చూశాడు? ఆత్మ తెలుసు, ఆత్మ తెలుసండి ఆయన. అది కాదు నాన్న ఈయన పెద్దోడు అన్నాడు. కాదు నాన్న నాకు తెలుసు లాగరాను అన్నాడు. నాకు తెలుసులాగు ఈయనకంటే ఈయన పెద్దోడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఆగమన్నాడు. అలాగే నీ ఆత్మీయ తండ్రి యొక్క దీవెన నీ పిల్లల మీద ఉండాలి. పిలిస్తే చెడగొడతాడేమో, లేకపోతే ఏమన్నా చెప్తాడేమో. అసలు నమ్మరండి, ఆత్మీయ తండ్రి నమ్మరు. ఇంకా నమ్మకం ఏది? భక్తి అంటే, బైబిల్ అంటే నమ్మకమేనండి, కాదా? మనస్ఫూర్తిగా నమ్మాలంటే నీ విశ్వాసం నేను జడగొడతానేంటి? నా శాతనైతే 4 వాక్యాలు చెప్తాం. నేను అసలు ఎవరి విశ్వాసం జడగొడతాను. అక్కడ కొంతమంది విశ్వాసాలు ఉన్నారు, వేరే వాళ్ళు, ఆమె కూడా జడగొడతారు. ఆశీర్వాదం పొందడానికి నీ ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు తీసుకెళ్ళాలి. ఇక 4 దొరికితే నాకు జరుగుతుందిరా, భోజనం జరుగుతుందిరా. ఒక ఆయన అన్నాడు, ఒక అమ్మాయి నా దగ్గర తీసుకొచ్చాడు ప్రార్థన, అయ్యా వాక్యాలు చెప్పమంటవా? లేదు నాన్నగారు, ఇంటికాడ 100 పోసి తీసుకొచ్చాను అన్నాడు. ఏమన్నాడు? ఇంటికాడ అంతా 100 పోసి తీసుకొచ్చాను. ఏమో 100 పోసాడు? ఆమె ఇంటికి వెళ్ళింది, ఒక్క దెబ్బతో పడిపోయింది, మళ్ళీ రాలేదు. మళ్ళా అతని దగ్గర రాలేదు. ఇక నేను చేయలేను అయ్యా, నీకు దండం అని చెప్పి. అదే నేను 4 మాటలు చెప్తే ఇనేదేమో నిలబడేవారేమో. వెళ్ళిపోయింది. తరువాత నీవు ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమించాలి, వాడిని తృణీకరించుకోవాలి.
చూడండి దైవ గ్రంథం ఆది కాండములు 50:15 యోసేపు తన తమ్ముడుని తన అమ్మదమ్మని ఏమన్నాడు? యోసేపు సహోదరులు తన తండ్రి మృతి పొందుటం చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగిందని అనుకొని యోసేపునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు. నీ తండ్రి తాను బ్రతికున్నప్పుడు చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా